వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. భక్తి. ఈ భక్తిపై మనం చూపించే విశ్వాసమే మనకి రక్షణ కల్పిస్తుంది. చాలామంది పూజలు వ్రతాలు చేస్తారు, కానీ దాంట్లో విశ్వాసం ఎంత ఉంటుందన్నది చెప్పడం కష్టమే. మరికొంతమంది మూఢ విశ్వాసాలకి వెళ్ళిపోతారు. అలా కాకుండా భగవంతుడిపై పరిపూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎలా చేదోడుగా ఉంటాడో ఒక కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులంలో గురువు గారు విద్యార్థులకి చక్కటి విషయాలు బోధించేవారు. గురుకులంలోని పిల్లలందరూ అన్నాతమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు ఆ గురువు గారు పక్క ఊరికి వెళ్లాల్సిన పని వచ్చింది. అయితే తన గురుకులంలోని ఒక విద్యార్థిని తనకి తోడుగా తీసుకువెళ్ళారు. ఆ శిష్యుడు గురువు గారిని అనుసరిస్తూ అనేకమైన ప్రశ్నలు, ధర్మ సందేహాలు అడగడం మొదలుపెట్టారు. గురువు గారు చాలా ఓపిక ఆ శిష్యుడికి వచ్చిన అనుమానాలన్నీ తీరుస్తూ నడవసాగారు. ఇలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారికి ఆకలి వేసింది. వెంటనే గురువుగారితో వచ్చిన శిష్యుడు చక్కగా ఒక చెట్టు నీడ చూసి తనతో తీసుకువచ్చిన పలహారాన్ని అక్కడ తినడానికి వీలుగా ఏర్పాటు చేసి గురువు గారికి శుశ్రూష చేసి చక్కగా సేద తీర్చారు. గురువుగారు చాలా ఆనందించారు. ఆ సేద తీరుతున్న గురువు గారిని ఆ శిష్యుడు మళ్ళా ఇలా అడగడం ప్రారంభించారు. గురువుగారు, ఏది నిజమైన భక్తి? ఏ భగవంతుడి నామస్మరణ చేస్తే మనకి కష్టాలు తీరుతాయని అడగనారంభించాడు. అప్పుడు గురువుగారు మనిషి తొందరగా ముక్తి పొందే మార్గం రామనామ స్మరణని తెలియజేశారు. రామనామ స్మరణ చేస్తే సంసారం అనే సాగరాన్ని తొందరగా ఈదవచ్చునని, కష్టాలు లేకుండా మనుషులు బ్రతకవచ్చునని, ఇలా రామనామ విశేషాన్ని చాలా గొప్పగా చెప్పారు గురువుగారు. శిష్యుడు ఇదంతా శ్రద్ధగా విన్నాడు. కొంచెం సేపు ఆ చెట్టు కిందే సేద తీరి మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణించడం మొదలుపెట్టారు. ఇలా కొంత దూరం నడిచిన తర్వాత వారికి ఒక నది అడ్డుగా వచ్చింది. అప్పుడు గురువుగారు శిష్యునితోటి నది దాటడానికి పడవో బళ్ళకట్టో చూడమని చెప్పారు. వెంటనే శిష్యుడు, అదేమిటి గురువుగారు, రామనామం జపిస్తే సంసార సాగరాల్ని ఈదవచ్చు అన్నారు కదా, మరి అలాంటి ఈ చిన్న నదిని మనం దాటలేమా అని ప్రశ్నించాడు. అప్పుడు గురువుగారు తాను చెప్పిన విషయాలన్నీ చాలా శ్రద్ధగా విన్నాడని ఆ శిష్యుని చూసి ఆనందించారు. మళ్ళీ తిరిగి గురువుగారు, అలా కాదు నాయన, ఒక బళ్ళకట్టో పడవో చూస్తే మనం తొందరగా నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళొచ్చని సమాధానం చెప్పారు. అప్పుడు శిష్యుడు మళ్ళా గురువుతోటి అదే వాదన చేశారు. రామనామం స్మరిస్తూ నదిని దాటదామని చెప్పారు. గురువు గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే, ఏది నువ్వు దాటి చూపించే అని కోపంగా అన్నారు. అప్పుడు వెంటనే శిష్యుడు రామనామం జపిస్తూ సునాయాసంగా నదిలో నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న గురువు గారు ఆశ్చర్యంతో అలా నిలబడిపోయి చూస్తున్నారు. ఆ వెంపుకు వెళ్ళిన శిష్యుడు గురువు గారిని కూడా, మీరు కూడా రామనామస్మరణ చేస్తూ నది దాటేయమని సలహా ఇచ్చాడు. అయితే గురువుగారు ఎంతటికి ఆశ్చర్యం నుండి బయటికి రాకపోయేసరికి తిరిగి ఆ శిష్యుడు రామనామం జపిస్తూ నది దాటుకుని గురువు దగ్గరికి వచ్చాడు. గురువుగారిని తట్టి, గురువుగారు, మీరు చెప్పిందే కదా నేను ఆచరించానని అన్నాడు. వెంటనే ఆ గురువు చాలా ఆశ్చర్యం పొంది ఆనందంతో, నాయన, ఎంతో కొద్ది మంది మాత్రమే భక్తి మీద పరిపూర్ణ విశ్వాసం ఏర్పరచుకుంటారు. నువ్వు అలాంటి వాడివి. నీలాంటి శిష్యుడు దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా అదృష్టవంతుడని ఆ శిష్యుడిని మెచ్చుకున్నాడు. ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.